నమస్తే. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి, జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. భయ్యా ఇప్పుడు దేవర మూవీ వస్తుంది కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ గ్లిమ్స్ ఎలా అనిపించింది అండ్ ఫియర్ సాంగ్ కూడా ఎలా అనిపించింది మీకు? బాగున్నాయి. ఖచ్చితంగా సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం చూసుకుంటే త్రిబుల్ తర్వాత ఖచ్చితంగా మంచి హైప్లో ఉన్నాడు. పైగా మనకి దేవరా అనేది బీజిఎం వచ్చేటప్పటికి అనిరుద్ధ్ అనుకుంటా, మంచి సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుంది. ఖచ్చితంగా దేవరా అనేది ఒక మాస్, అంటే ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఇప్పుడు వరకు కెరియర్లో అంత మాస్ ఫిలిం రాలేదని నా అభిప్రాయం. అంటే ఆ పోస్టర్ కానీ, చిన్న గ్లిమ్స్ కానీ, ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్ అండ్ బీజిఎం కానీ అన్నీ బాగున్నాయి అనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మంచి హిట్ వస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే మనకి ఎవరు కొరటాల శివ గారు అనుకుంటా డైరెక్టర్. కొరటాల శివ గారు అంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్ మొత్తం అన్ని ఆయనే కాబట్టి ఖచ్చితంగా ఆయన కెరియర్లో కూడా చాలా ఫిలిమ్స్ తీశారు. ఆల్మోస్ట్ అన్ని హిట్ అయినాయి. ఏదో ఒక్క సినిమా ఆచార్య ఒక్కటే కొంచెం డిజాస్టర్ అయింది, కానీ మిగతావన్నీ కూడా మంచి నెంబర్ 1 హిట్లు ఇచ్చినాయి. వీళ్ళిద్దరు కాంబినేషన్ అంతకుముందు జనతా గ్యారేజ్ కూడా వచ్చింది కదా, కూడా చాలా బాగుంది. ఎందుకంటే కాన్సెప్ట్ వైజ్గా ప్రకృతి గురించి చాలా మంచి కాన్సెప్ట్ సినిమా, చాలా మంచి హైప్ కూడా వచ్చింది ఆ సినిమా. అంటే పొలిటికల్ రౌడీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, ప్రకృతిని ఎలా ప్రేమించాలనేది దాంట్లో బాగా చూపించారు. ఖచ్చితంగా ఈసారి ఆల్మోస్ట్ రౌడీజన్ ఇంకా మాస్గా చూపించాడు. అంటే మాకు అర్థమైంది దాన్ని బట్టి, ఇంకా కాన్సెప్ట్ ఏంటంటే మనకు అంత ఐడియా లేదు, కానీ ఖచ్చితంగా మనకు అర్థమైంది ఏంటంటే రౌడీజన్ బాగా మాస్గా చూపిస్తున్నట్టు. ఎన్టీఆర్లో ఇంత మాస్ లుక్ చూపించడం అయితే ఇదే మొదటిసారి. ఖచ్చితంగా మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు త్రిబుల్ తర్వాత రాబోయే సినిమా ఆల్రెడీ 2-3 years దాటిపోయినట్టుంది త్రిబుల్ వచ్చి. అప్పటి నుంచి ఇప్పుడు ఒక సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. ఖచ్చితంగా అయితే మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి, సినిమా మంచి నెంబర్ 1 హిట్ అవుతుందని చెప్పి మేమైతే ఎదుగుతున్నాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు టాలీవుడ్లో ఏ సినిమా చూసుకున్నా పోస్ట్ పోన్ అవుతున్నాయి కొంచెం, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల లేకపోతే వేరే వేరే కారణాల వల్ల. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా, యాక్చువల్లీ మనకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంటంటే మంచి డాన్సర్. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ బట్టి ఇప్పుడు ప్రభాస్ని హైట్ లెక్కో లేకపోతే కొంచెం మాస్ ఎలివేషన్లో చూస్తారు, మహేష్ బాబుకి మిల్క్ బాయ్ అని ఫేస్ గ్లామర్ అలాగా. కానీ ఎన్టీఆర్ గారికి వచ్చేటికి మంచి డాన్సర్. గతంలో చూసుకుంటే ఎన్టీఆర్ గారు ఆయన బాడీకి, ఆయన చేసే డాన్స్కి అసలు కంపారిజన్ పెట్టలేము మనం. అంత బాగా, అంటే అంత కొంచెం, అంటే ఆ లెవెల్లో కొంచెం అంత మనిషి అంత హెవీగా ఉన్నా కూడా అంత బాగా డ్యాన్స్ చేయొచ్చు, అంత బాడీగా అంత బాగా డ్యాన్స్ చేయొచ్చు అని చెప్పి ఆయన బాగా నిరూపించారండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న హీరోలు అయితే అల్లు అర్జున్ అండ్ ఎన్టీఆర్ మంచి డాన్సర్స్. ఖచ్చితంగా అయితే మనకి ఎన్టీఆర్ అయితే ఖచ్చితంగా సినిమా మీద కూడా మంచి ఎఫర్ట్స్ పెడతారు. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయని చెప్పి మా అభిప్రాయం. ఖచ్చితంగా ఈ సినిమా మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే పోస్టర్ కూడా మంచి హైప్, మాస్ లుక్. ఇప్పుడు వరకు బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక బోట్లో ఏదో సముద్రంలో వెళ్ళేటట్టు, ఒక కత్తి పట్టుకునేటట్టు, రక్తం ఇదంతా సముద్రంలో పడినట్టు బాగా డిజైన్ చేశారు. మేబీ విఎఫ్ఎక్స్ కూడా ఇంకా వేరే లెవెల్లో ఉంటాయని చెప్పి మా అభిప్రాయం. ఎందుకంటే ఆ రేంజ్ కాన్సెప్ట్ తీసుకొని అంత మాస్ మీద పెట్టేటప్పుడు ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ అనేవి అంత హైపే ఉంటుంది, తప్పే ఉంటుంది. విఎఫ్ఎక్స్ కరెక్ట్గా ఉండే ఫలం అయితే సినిమా వేరే లెవెల్ వస్తుంది. మనం మాస్ సినిమాలు చూసుకుంటే విక్రమ్ కానీ, కేజీఎఫ్ కానీ అలాగే ఎంత మాస్ అనిపించి హైప్ అనిపించినాయో, ఖచ్చితంగా ఇది కూడా దేవరా కూడా అంతకు మించి అనిపించినా ఆశ్చర్యపోవచ్చు మన టాలీవుడ్ నుంచి.